ఆర్ఆర్ఆర్ సినిమాకి రాజమౌళి గారు నన్ను పిలిపించి కుమ్మరం భీముడిని ఇంగ్లీష్ వాళ్ళు కొడతా ఉన్నారు, నేను చచ్చినా లొంగేదిలే, కన్ను మూసేదాకా బెన్ను వంచేదిలే అనే భావంలో నాకు పాట కావాలన్నారు. ఆయన అలా చెబుతుండగానే నా లోపల తల్లులు ఏమనుకోవద్దు, గర్భవతులకు మామిడికాయలు చూస్తే నోరూరినట్టు, చింతకాయ చూస్తే నోట్లోకి వెళ్ళి ఉబిండొచ్చినట్టు ఆయన సిచ్యువేషన్ చెప్తుండగానే నా మెదడు లోపల పాట ఊరి. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కొమురం భీముడో కొమురం భీముడో రగరాగాసు సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో. కుర్రాసు నెగడలాగా ఆ స్వాతంత్ర్య వీరుడి గురించి రాశాము. మీరు కూడా అజ్ఞానం అనే చీకటి లోపల దిబ్బెలాగా రాకెట్ లాగా దూసుకుపోయే కుర్రాసు నెగడలాగా మీరు రగులు కొల్పాలని చెప్పడానికి మాత్రమే నేను ఈ వేదిక మీదకి వచ్చిన. మన సార్ చెప్పినారు, సెల్ చూడొద్దని నేను చెప్పను, చూడొద్దని చెప్పను, చూడాలి. ఏది చూడాలో ఏది చూడకూడదో తల్లిదండ్రులు నిర్ణయించాలి. తల్లిదండ్రులు ఒక నిర్దేశన చేయాలి. సెల్ ఏమంటుందంటే, సెల్ ఒక్కసారి తలకాయ ఉంచుకొని నా వైపు చూడు, నా ఫేస్బుక్ చూడు, నా వాట్సాప్ చూడు, నా యొక్క రీల్ చూడు, ఇంకేదో చూడు, ఇంకేదో చూడు, చచ్చిపోయేదాకా నువ్వు తలకాయ ఉంచి చూస్తానే ఉండు, నీ తలకాయ ఎత్తకుండా చేస్తానని సెల్లు. కానీ పుస్తకం ఏమంటది, ఒక్క 10 నిమిషాలు ప్రేమతో తల ఉంచుకొని చూడు, ఈ దేశపు ఎర్రకోట మీద ఎగురుతున్న 3 రంగుల జెండాలాగా జీవితం నీ తల ఎత్తేలాగా చేస్తానంటుంది. దట్ డిఫరెంట్ బిట్వీన్ సెల్ అండ్ బుక్. ఇది మనం పిల్లలకి అందించాల్సిన విషయం. దరిద్రమైన విషయం ఏంటంటే, ఒక సర్వే ప్రకారంగా చూడరాని దృశ్యాలు చూసి వినరాని మాటలు విని ప్రైమరీ స్కూల్కి వస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నటువంటి ఒక దుర్మార్గమైన దుష్కృతమైనటువంటి యుగంలో మనం జీవిస్తున్నాం. తల్లిదండ్రులు, టీచర్స్ బిడ్డల్ని 2 చేతుల దీపాలు పెట్టి దీపానికి 2 చేతుల కాపు కావాల్సినటువంటి పరిస్థితుల్లో మనస్థితిలో మనం ఉన్నాం. ఇది మీరు ఎప్పుడు తల్లిదండ్రులకు మీకు నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను, జ్ఞానం కోసం చూడాలి, సార్ చెప్పినట్టు ఒక ఇన్ఫర్మేషన్ కోసం చూడాలి. కానీ ఏం చూస్తున్నారనేది మనం చూడాలి, తల్లిదండ్రిగా చూడాలి. అసలు తల్లి ఒక సెల్లు, తండ్రి ఒక సెల్లు, కూతురు ఒక సెల్లు. అంటే కూతురు అంటే పెద్దాయి, ఎంఏ కాదు, 7th 4th తలా ఒక సెల్లు పట్టుకుంటే ఎవరి ప్రపంచం వాళ్ళదైతే పిల్లలు మా మాట వింటలేరు అనడానికి మనకున్న నైతిక శక్తి ఏముంది? మన నైతికత ఏముంది? పిల్లలు చదువుకుంటేటప్పుడైనా కనీసం టీవీ బంద్ చేయగల దమ్ము ధైర్యం ఉన్నటువంటి తల్లులుంటే చేతినే పట్టండి. వెరీ గుడ్, ఒక్కరన్నా లేబట్టినారు. ఆ తల్లికి నమస్కారం, ఆ తల్లికి నమస్కారం.